ఇప్పుడు నేను హిందూ చైతన్యం అని మేము యాక్చువల్లీ ఇంకో కార్యక్రమం నడుపుతున్నాము, వేర్ బై సో ఈ హిందూ అనే పదానికి డెఫినేషన్ తీసుకొని అక్కడి నుంచి, బికాస్ ఈ మై బేసిక్ జాబ్ ఇప్పుడు ఏదైతే నేను చేస్తున్నానో ఇదంతా ఆయుర్వేద నుంచి వచ్చింది. ఆయుర్వేద, యోగా ఇవన్నీ హిందూయిజంలో ఒక పార్ట్. ఈ రోజుల్లో ఎప్పుడైతే అవి అందరికీ ఉపయోగపడేది. చూడండి, ఈ దేశం ప్రపంచంలో ఉంది, అలాగని ప్రపంచం అందరిది కాదు. ఈ దేశం వచ్చి ఎవరు పడితే వాళ్ళు దీన్ని వాడుకొని వెళ్ళిపోవడానికి కాదు, కరెక్ట్? అలాగే హిందూయిజం అందరికి సపోర్ట్ చేస్తోంది. సో దానికి కొన్ని వాట్ ఎవర్ థింగ్స్, దానికి ఒక హిందూయిజంలో ఏవేవైతే ఉన్నాయో వీఆర్ ట్రయింగ్ టు గివ్ ద లెజిటిమేట్ డెఫినేషన్ అండ్ వాల్యూ సిస్టమ్ టు ఇట్. సో అందుకని హిందూ చైతన్యం అని ఇంకో కార్యక్రమం ఆన్లైన్ నడుపుతున్నాం. ఇట్స్ అ ఫ్రీ ప్రోగ్రామ్, 24 days ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది. ఇట్స్ అ స్పిరిచువల్ ప్రోగ్రామ్. ఇక్కడ లెవెల్ 1 ప్రోగ్రాంలోనే చాలామందికి 24 daysలో వెయిట్ లాస్, 9 to 10 kgs వెయిట్ లాస్, ఏ ఎక్సర్సైజ్ చేయకుండా, అండర్స్టాండ్, ఏ పనులు మానకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండి వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్స్. సో వెయిట్ లాస్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, షుగర్, బీపీ, కాళ్ళు కీళ్ళ ఒళ్ళు నొప్పులు, ఏజ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఏజ్ 65, 70, 84 years వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. 8 years పిల్లల దగ్గర నుంచి 84 years పెద్దల వరకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. 24 days నీరాహారం మీద, లిక్విడ్ డైట్ మీద ఉండి. అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ వాళ్ళు చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఫాలో అవుతున్నారు. ముందు ఇంట్లో వాళ్ళు ఎవరైతే బాగా వ్యతిరేకించే వాళ్ళే ఈ ప్రోగ్రామ్ ఫాలో అయ్యి, మీరు ఫీడ్బ్యాక్ వినొచ్చు. యూట్యూబ్లో వెళ్ళి హిందూ చైతన్యం అని టైప్ చేయండి, ఆంజనేయ స్వామి లోగో వస్తుంది. యూ లుక్ అట్ దట్, ఫీడ్బ్యాక్స్ చూడండి. అబౌట్ 600 to 700 ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి అక్కడ, మోర్ దాన్ దట్. అండ్ వాళ్ళ పర్సనల్ ఫీడ్బ్యాక్ మీరు వినొచ్చు. ఎలా యాంటీ ఏజింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ విచ్ ఐ సీ ఇస్ 50 years తర్వాత ఈ సొసైటీ ఈ రోజుల్లో మీకు డిజైన్డ్ కాదు. కరెంట్ సొసైటీ ఈజ్ డిజైన్డ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఏజ్ 40, దట్స్ ఆల్. 40, 42, 40 వచ్చిన తర్వాత, 42 వచ్చిన తర్వాత జనాలు ప్రయత్నం చేస్తారు 30, 35 వాళ్ళ ఏజ్ గ్రూప్తో కలిసి మూవ్ అవ్వడానికి. ఓకే, వెన్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెన్ దే డూ దిస్ ప్రోగ్రామ్, వాళ్ళ పర్సనల్ ఫీడ్బ్యాక్స్ మీరు వినొచ్చు. 10 to 15 years బ్యాక్ వెళ్ళినట్టుంది వాళ్ళు 24 daysలో, ఫిజికలీ, మెంటలీ, సైకలాజికలీ. సో ఇవన్నీ నేను చెప్పే ఒక ఉద్దేశం ఏంది అంటే, సొల్యూషన్ ఈజ్ పాసిబుల్. అండ్ ఆ పాసిబిలిటీని హిందూయిజం ఈజ్ గివింగ్ యూ ద రైట్ వే ఫర్ ద రైట్ పాసిబిలిటీస్. ఎస్పెషల్లీ ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ రెలవెన్స్ లేదు. కొన్ని ప్రొఫెషన్స్కి రెలవెన్స్ ఉండదు. ఓకే, అలాంటి టైంలో కూడా షోయింగ్ యూ ద రైట్ వాల్యూ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దట్ Hindu spirituality and Hinduism is the only way. There is no other way out. ఇవి సైంటిఫికలీ, టెక్నికలీ, ఓకే, రిజల్ట్ ఓరియంటెడ్ వే. ఆ రిజల్ట్ ఓరియంటెడ్ వేలో నేను తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తున్నాను. ఇట్స్ ఎ ఫ్రీ ప్రోగ్రామ్, 24 days, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కోచింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాము. ఇట్ ఈస్ ప్యూర్లీ అ స్పిరిచువల్ ప్రోగ్రామ్. హెల్త్ అండ్ అదర్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సో హిందూయిజం గురించి, ఇఫ్ యూ వాంట్ టు లివ్ హిందూయిజం ఇన్స్టెడ్ ఆఫ్ రీడ్ అండ్ నో హిందూయిజం, తెలుసుకునే దానికంటే మీరు జీవించాలి అని అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ రీచ్ అస్. హిందూ చైతన్యం అని టైప్ చేయండి. హిందూ చైతన్యం .in వెబ్సైట్ ఉంది, అండ్ హిందూ చైతన్యం యాప్ కూడా ఉంది. ప్రిఫరబ్లీ యూ కెన్ గో టు యూట్యూబ్ అండ్ హిందూ చైతన్యం అని టైప్ చేసి ఆంజనేయ స్వామి లోగో చూడండి అండ్ లిసన్ టు ద ఫీడ్బ్యాక్. అండ్ అక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, యూ కెన్ అప్రోచ్ మీ. అండ్ వన్స్ అగైన్ మూలం సంతకి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లాస్ట్ 14 months. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ కమింగ్ హియర్. లేదా నేను ఒకవేళ లేకపోతే ఎవరినో ఒకరిని పంపిస్తాము. బికాజ్ ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద కస్టమర్ బేస్, ఇట్ ఈస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద కస్టమర్స్. అండ్ సెకండ్ ఈజ్ సర్వింగ్. ఓకే, ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ వల్ల, మీ సర్వీస్ వల్ల ఒకరి లైఫ్లో లైఫ్ చేంజింగ్ బ్రేక్ త్రూ అనేది ఎప్పుడైతే వస్తుందో అది మీకు చాలా
ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అర్థమైందా? ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో ద హోల్ ఐడియా ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, గోశాల వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను, ఆవుల వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను. ఓకే, గోశాల ఈజ్ అ ఇన్సూరెన్స్ ఫర్ మీ, ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ ఫర్ మీ, ఇట్ ఈస్ అన్ ఇన్సూరెన్స్ ఫర్ మీ. ఎప్పటివరకు అయితే ఆవుల్ని నేను చూడండి, ఇన్సూరెన్స్ ఎందుకు కడతాము? ఏదో ఒక రోజు సమస్య వస్తే ఆ రోజు మనకు అండగా ఉండాలి. అలాగని సమస్యను కోరుకుంటున్నామంటే కాదు. అలాగే ఆవులు ఎక్కడి వరకు అయితే ఉంటాయో ధనం ధాన్యం ఉంటుంది. ధనం ధాన్యం కోసం పెట్టట్లే వాటిల్ని, అవి ఉన్నంత వరకు ధనధాన్యం మన దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఇన్సూరెన్స్. ఓకే, నాట్ ఎ బిజినెస్. ఇట్ టేక్స్ టైం. తొందరగా ఇది వెంటనే అర్థం కాకపోవచ్చు. నేను జీవించి చూసి సాధించి అని చెప్పట్లే, చాలామంది చేశారు, కానీ నేను జీవించి తెలుసుకొని ఈ విషయం చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ నా స్టాల్ నెంబర్ 19, whoever wants they can purchase our products. And ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ కావాలి అనుకుంటే యూ కెన్ రీచ్ us directly for the distribution. ప్రిఫరబుల్లీ ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూషనే ఇస్తున్నాను త్రూ అవుట్. సో నేను ప్రతి ప్లాట్ఫామ్లో అమ్మాను. సో ఐ నో వాట్ ఆర్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్, వాళ్ళ ప్రైస్ రేంజ్ ఏంది, ఎవరు ఎంత పే చేయగలరు. అండ్ ద ఐడియా ఈజ్ ఐఎమ్ నాట్ హియర్ టు బికమ్ బిగ్గెస్ట్ ప్రోడక్ట్ ఆర్ సంథింగ్. వీఆర్ హియర్ టు సర్వ్ పీపుల్. కొంతమందిని సాటిస్ఫైడ్గా సర్వ్ చేస్తే చాలు, లైఫ్లో అది మీకు తృప్తిగా ఉంటుంది. లాస్ట్ డే మీరు ప్రపంచానికి ఏదో ఒకటి చేశారు అని తృప్తిగా ఉంటారు. ఆ సాటిస్ఫాక్షన్ చాలు, విచ్ ఇస్ ద జస్ట్ ఆఫ్ లైఫ్. సో అలాగని ఎక్కువ మంది వరకు వెళ్ళకుండా, మార్కెటింగ్ కోసం వెళ్ళకుండా ప్రయత్నం చేయకుండా లేను నేను. కాలం పరంగా నడుస్తూ ఉండాలి. వీఆర్ ట్రయింగ్ టు ఇన్వాల్వ్ ఈవెన్ ఏఐ ఇన్ టు గోశాల అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఆఫ్ గోశాల. సో నేను ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ గెట్ ద న్యూ ప్రోడక్ట్స్ అండ్ న్యూ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.